హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెక్క చేసే చామదుంపల కర్రీ. చాలా ఈజీగా, చాలా టేస్టీగా 5 నిమిషాల్లో చేసుకునే కర్రీ అండి ఇది. ఇప్పుడు మనం కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 1/2 kg వరకు చామదుంపల్ని తీసుకొని నీళ్ళని వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇది 1కి 4 సార్లు కడిగేసుకోవాలండి, ఎందుకంటే మట్టి చాలా ఉంటుంది కదా. ఇలా కడిగేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని నీళ్లు రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ని వేసుకోవాలండి. సాల్ట్ని కానీ వేసుకున్నట్లయితే మనకి ఉడికిన తర్వాత మొక్క అనేది చప్పదనం లేకుండా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఫోర్క్తో కానీ అట్లకాడతో కానీ ఇట్లా గుచ్చి చూస్తే దిగిపోతుంది స్మూత్గా. అలా కానీ దిగిపోతే పూర్తిగా ఉడికిపోయినట్లండి. ఇప్పుడు తీసుకొని మొత్తం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. అవి చల్లారేలోపు మనం తాలింపుని వేసుకుందాం. ఒక బాండి పెట్టి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇంగువను కూడా వేసుకోవాలి. మామూలుగా వేరే కూరల్లో చేసుకునేటప్పుడు ఇంగువని ఫస్ట్ వేస్తామండి, కానీ చేమదుంపల్లో మాత్రం ఇంగువని తాలింపు ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. తాలింపు ఫ్రై అయిపోయాక దీంట్లోకి ఒక పెద్ద సైజుది ఉల్లిపాయని తీసుకొని సన్నగా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చామదుంపలు అయితే పూర్తిగా చల్లారిపోయింది. పైన తొక్కు మొత్తం తీసేసి ఇలా 1/2 ఇంచ్ సైజులో రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం లావుగా ఉంటేనే మనం కర్రీని కలిపేటప్పుడు చితికిపోకుండా ఉంటాయి. చితికిపోయినా కూడా కొంచెం సైజ్ అనేవి ఉంటాయి. మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మీడియం సైజ్ది ఒక టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని టమాటా కూడా పూర్తిగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు తొందరగా ఉడకటానికి కొంచెం సాల్ట్ని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. ఈ 2 కానీ వేసుకున్నట్లయితే మనకి టమాటా అనేది తొందరగా మగ్గిపోతుందండి. సో ఈ టిప్ని మీరు కూడా ఫాలో అవ్వండి. అలాగే ఇంకొక టిప్ చెప్తానండి. మనకి ఏ కూరల్లో అయినా సరే ఉప్పు కానీ ఎక్కువైనట్లయితే దాంట్లోకి ఒక టమాటాని కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఫ్రై చేసుకొని టమాటాని దాంట్లో వేసుకోండి. ఏ కూరలో ఎక్కువైతే ఆ కూరలో వేసుకోండి, ఉప్పు అనేది తగ్గిపోతుంది. చూడండి, టమాటాలు పూర్తిగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. ధనియా పౌడర్ని, జీలకర్ర పౌడర్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఈ స్కిప్ చేసినట్టయితే మనకి కూర టేస్ట్ అనేది అస్సలు బాగోదు. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారంని కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. నేను సాల్ట్ ముందే వేసాను కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ వేయట్లేదు. మీరు కానీ సాల్ట్ కానీ కొంచెం వేసినట్లయితే, సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని కలిపేసుకోండి. చూడండి, అలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఈ చామదుంప ముక్కల్ని దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకోండి. 1 నిమిషం వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో కానీ ఉంచినట్లయితే మొత్తం అడుగంటేస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్ వరకు చింతపండు రసంని వేసుకోవాలండి. చింతపండు రసం వేసుకొని మొత్తం బాగా కలిపేయండి. 1 నిమిషం వరకు లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. ఇలా వాటర్ని వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి, వాటర్ అనేది చాలా వరకు అబ్జర్వ్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో నాకైతే సరిపోతుందండి. మీకు కానీ ఇంకొంచెం థిక్నెస్ కావాలంటే మరొక 2 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోండి. చూడండి, ముక్క కూడా మొత్తం ఉడికిపోయి పర్ఫెక్ట్గా వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. వేడి వేడి అన్నంలోకి ఈ చేమదుంపల కర్రీ నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ మీకు కానీ ఇంకా నీళ్ళగా కావాలంటే 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.